హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. లాస్ట్ ఇయర్ మోటో నుంచి ఎడ్జ్ 50 సిరీస్ ఎంత బాగా సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. దాంట్లో మొదటిగా తీసుకొచ్చిన ఎడ్జ్ 50 ప్రో అయితే చాలా మంచి స్పెసిఫికేషన్స్ తో తీసుకొచ్చారు. 30,000 రూపీస్ బడ్జెట్ లో మంచి ఆల్రౌండర్ మొబైల్ గా చాలా రోజులు నిలిచింది. తర్వాత కొంచెం బ్యాటరీ బ్యాకప్ విషయంలో వెనుకబడిందే తప్ప ఇంకే విషయంలో కూడా నెగిటివ్ పాయింట్స్ అయితే పొందలేదు. మరి అలాంటి మొబైల్ కి సక్సెసర్ గా మోటో ఎడ్జ్ 60 ప్రో మొబైల్ వస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి అప్గ్రేడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ వీడియోలో మనం మోటో ఎడ్జ్ 60 ప్రో కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ లాస్ట్ ఇయర్ స్పెసిఫికేషన్స్ తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ అయ్యాయి, అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యాయా నా క్లాస్ లో చెప్పండి. ఏదైనా సరే మొబైల్ ఇండియాకి తీసుకురావాలి అంటే BIS లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మోటో ఎడ్జ్ 60 ప్రో ని ఫిబ్రవరిలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నాకు తెలిసి ఈ మొబైల్ ఏప్రిల్లో నెక్స్ట్ మంత్ లోనే రిలీజ్ చేసేలాగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అంటే బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి అన్అఫిషియల్ గా బయటకు వచ్చింది. దానికి సంబంధించిన లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఈసారి కూడా డిజైన్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంది, లెదర్ ఫినిషింగ్, బట్ దాంట్లోనే టెక్స్చర్ కూడా యాడ్ చేశారు ఒక వేరియంట్ లో. ఈసారి అయితే ప్రతి మొబైల్ లోనూ ఒక ఎక్స్ట్రా బటన్ చూస్తున్నాం కదా, మోటో వాళ్ళు కూడా ఒక ఎక్స్ట్రా బటన్ అయితే తీసుకొస్తున్నారు. లైక్ ఐఫోన్ లో అయితే యాక్షన్ బటన్ ఉంటుంది, ప్లస్ లో స్లైడర్ బటన్ ఉంటుంది. నథింగ్ లో కూడా ఒక బటన్ తీసుకొచ్చారు రీసెంట్ గా. మోటోలో కూడా ఒక బటన్ ఉంది అని చెప్పాను కదా, అదైతే యాక్షన్ బటన్. ఇది క్విక్ వీడియోకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని అంటున్నారు. లేదంటే కస్టమైజ్ చేసే ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మనకి ఏ యాప్ కావాలో యాప్ క్విక్ గా ఓపెన్ చేసుకోవచ్చు. డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ రేటింగ్ వస్తుంది. కానీ రెండస్ ప్రకారంగా అయితే డిజైన్ లో పెద్దగా చేంజ్ ఏం కనిపించలేదు. 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. కలర్స్ అన్ని యాక్యురేట్ గా ఉంటాయి. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా HDR లో చూడొచ్చు. మీరు చూసే కంటెంట్ ఎక్కడి వరకు అయితే సపోర్ట్ చేస్తుందో అక్కడ వరకే యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీరు BGMI గేమ్ ఆడుతున్నారు అనుకోండి, అది ఓన్లీ 120Hz రిఫ్రెష్ రేట్ వరకే సపోర్ట్ చేస్తుంది. అదే యూట్యూబ్ లో ఏదైనా కంటెంట్ చూస్తే 60Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే ఫోన్ ప్రాబ్లం కాదండి, యాప్ డెవలప్మెంట్ అక్కడి వరకే ఉంది అని అర్థం. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీ ఫోన్ అన్నిటికీ సిద్ధమని అర్థం. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి, కన్ఫర్మ్ అయితే కాదు. ఎందుకంటే లాస్ట్ టైం 7 Gen 3 తో వచ్చింది కాబట్టి ఈసారి అప్గ్రేడ్ చేశారని అంటున్నారు. చూడాలి మరి, ఇంకా 7 Gen 4 కూడా అఫీషియల్ గా లాంచ్ అవ్వలేదు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో లాంచ్ అయితే కనుక LPDDR5X RAM టెక్నాలజీ UFS 4.0 వరకు సపోర్ట్ చేస్తుంది. చూడాలి మరి ఏ ప్రాసెసర్ తో తీసుకొస్తారు అని చెప్పేసి. Android 15 తో వస్తుంది. మోటో వాళ్ళు ఎలాగో 3+4 years అప్డేట్స్ ఇస్తారు కాబట్టి ఈ మొబైల్ లో కూడా 3+4 years అప్డేట్స్ ఇస్తారు. మోటో మొబైల్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటాయి, దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. మోటోలో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. లాస్ట్ టైమే చాలానే ఇచ్చేసారు, ఈసారి కూడా అవే వస్తాయి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తారు అంతే. బ్యాక్ సైడ్ కూడా లాస్ట్ టైం లాగా 3 కెమెరా సెటప్ అయితే వాడుతున్నారు. 50+50+, 13 MP. ఫ్రంట్ వచ్చేసి కూడా సేమ్ 50 MP. మెయిన్ కెమెరా ఓమ్ని విజన్ నుంచి సోనీ సెన్సార్ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. టెలిఫోటో లెన్స్ కూడా 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తూ మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అల్ట్రావైడ్ సెన్సార్ ఎలాగో సామ్సంగ్ వాళ్ళ సెన్సారే వాడతారు అండ్ మ్యాక్రోగా కూడా యూజ్ అవుతుంది. 3 సెన్సారే కాకపోతే 4 పనులు అయిపోతాయి. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ మోటో ఎడ్జ్ 50 ప్రో హిట్ అవ్వడానికి రీజన్ కూడా కెమెరాసే. 5200 mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీలో అయితే చాలానే ఇంప్రూవ్మెంట్ చేశారు. లాస్ట్ టైం 4500 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల చాలా మంది తీసుకున్న వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చారు. ఛార్జింగ్ సరిపోవట్లేదని, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదని చెప్పేసి కంప్లైంట్స్ అయితే ఇచ్చారు. ఈసారి అయితే కొంచెం పెద్ద బ్యాటరీ ఇచ్చి మంచి పెన్ చేశారు. ఇంకా 5500 mAh ఇచ్చినా ఇంకా బాగుండేది. ఓవరాల్ గా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కి ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 30,000 పైనే స్టార్ట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మీరు ఏ ప్రైస్ లో అయితే చూసారో ఇప్పుడు కూడా అవే ప్రైస్ కి తీసుకొస్తారు. 8GB 128GB వచ్చేసి 30,000 కి, 12GB 256GB వచ్చేసి 33,000 కలా తీసుకొస్తారు. ఆ ప్రైస్ కి మరి ఈ మొబైల్స్ తీసుకోవచ్చా అంటే మోటో నుంచి తప్పకుండా తీసుకోవచ్చు అనే చెప్తాను. గేమింగ్ ఒకటి ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ కర్వ్డ్ డిస్ప్లేనే ఇస్తే. ఈ మొబైల్స్ అయితే అందరికి సెట్ అవుతాయి, వీళ్ళకి వాళ్ళకి సెట్ అవ్వ అనేది ఏమీ లేదు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K దగ్గరలో ఉన్నాము. 10K నెంబర్ అనేది నాకైతే చాలా పెద్ద నెంబర్ అండి, చాలా పెద్ద అచీవ్మెంట్ కూడా. ఈ అచీవ్మెంట్ నేను రీచ్ అవ్వాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేశారని మాత్రం ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.